జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటిటి వంట. వెలసిటి వంట నందుని జింత, వెలసిటి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి. చూడండి జగన్నాథ, ఇప్పటికే సమయం ఆసన్నమైంది. ఆ కంసుడు దురాగతాలను అంతమొందించడానికి మీరు భూలోకంలో అవతరించాల్సిన సమయం ఇది. దేవి, నీవనేది సత్యం. నేనిక భూలోకంలో అవతరించక తప్పదు. ఇక నా ఈ అవతారం నా గత అవతారాలన్నింటికంటే విభిన్నం. అతని దురాగతాల కారణంగా లోకంలో ప్రస్తుతం ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వాటిని రూపుమాపాలంటే నా అవతారం సామాన్యుల దళితుల నాయకుడిగా ఉండవలసి ఉంది. ఆ నాయకుడు ఒక రాజులాగా వాళ్ళని ఆదేశించకూడదు. ఒక ప్రియమిత్రుడిలాగా వారితోనే కలసి ఉంటూ వారి వలె జీవించవలసి ఉంటుంది. జన్మతః కాకుండా తన గుణాల వల్లే అవతార పురుషుడు కావాలి. ఇక నేను భూలోకంలో అవతరించక తప్పదు. కంస మహారాజా, మా వివాహం జరిపించినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాం. ఇప్పుడిక మేం మీ అనుమతి కోరుతున్నాం. అనుమత? ఎలా అనుమతిస్తాను? ఇప్పుడింకా ఎన్నో ఆచారాలు మిగిలి ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు వసుదేవా. సమయం వచ్చినప్పుడు నువ్వు భయపడే అవకాశం తప్పకుండా ఇస్తాను. ఈ లోకంలో నా జీవితాన్నే కాకుండా నేను ఇంకెవరినైనా గనక ప్రేమిస్తున్నాను అంటే తను నా ప్రియమైన సోదరి దేవకి. అందుకని భగవంతుడు ఈ కంసుడు తన సోదరి దేవకి పల్లకిని తన చేతులతో సాగనంపుతాడు. కంస పరమాత్ముడికి భగవాన్ కంసుని భక్తులకు నా ప్రియమైన సోదరి దేవకి, భగవాన్ కంసుడు ఆశీర్వాదం నీకుంది. వెళ్ళు. నువ్వు 7-8 మంది పిల్లలకు తల్లి కావాలి. ఇక అప్పుడు నీ పిల్లలు నన్ను మామా మామా కంసమామా అంటూ పిలుస్తారు. అప్పుడిక నేను వాళ్ళను ఎగరేసి
ఒళ్ళు ఆడిస్తాను. దౌర్జన్యాలకు అధర్మానికి పాల్పడే కంస, నీ పాపకర్మలు నీ సర్వనాశన క్రమాన్ని ప్రారంభించాయి. కంస, నువ్వేమనుకున్నావు? నిన్ను నువ్వు భగవంతుణ్ణని ప్రకటించుకొని ఈ జగత్తులోనే సర్వశక్తిమంతుడైన నారాయణుని అధికారాన్ని అంతం చేస్తావా? లేదు కంస, ప్రసక్తే లేదు. నీవు చేసిన అపరాధాలన్నింటికీ మరణశిక్షే తగిన శిక్ష. నీ సోదరి దేవకి కడుపునే నీ మృత్యువు జన్మిస్తుంది. దేవకి 8వ పుత్రుడు నిన్ను వధిస్తాడు కంస. నిన్ను వధించడానికే అతను ఈ లోకంలో అవతరించబోతున్నాడు. ప్రభు, ఆకాశవాణి కారణంగా కంసుడి మార్గంలో భయాలన్నీ తొలగిపోయాయని మీకు అనిపించడం లేదా? కంసుడికి చెప్పవలసిన అవసరమేమొచ్చింది? దేవకి 8వ పుత్రుడే అతని మృత్యువుకి కారకుడవుతాడని. దేవి, ఎప్పటి వరకైతే ఓ మనిషి అంతరాత్మలో మృత్యుభయం అనేది కలుగదో అంతవరకు మృత్యువు సంభవించదు. కంసుడింతవరకు నిర్భయుడు. కానీ ఆకాశవాణి చెప్పింది విన్న తరువాత అతని మనసులో చావు భయం ప్రారంభమైనది. ఆ భయం కారణంగా కంసుడిప్పుడు మరింత అధర్మానికి పాల్పడతాడు. ఇక ఆ అధర్మమే కంసుని అంతానికి కారణమవుతుంది. ఏమన్నా ఏ సోదరినైతే నేను సాగనంపడానికి వెళుతున్నానో ఆమె 8వ పుత్రుడు నన్ను వధిస్తాడా? ఈ దేవతలు కూడా భలే భలే పరిహాసాలు ఆడతారు. ఆకాశవాణి, నన్ను చంపడానికి భగవంతుడు ఈ కంసుణ్ణి తన తండ్రిని కారాగారంలో ఉంచిన వ్యక్తి ఎంతటి నీచానికైనా దిగజారగలడు. నేను జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సోదరి, నేను ఇంతకు ముందే నిన్ను 7-8 మంది బిడ్డలకు తల్లి కమ్మని ఆశీర్వదించాను. కానీ ఆ దేవతలు నా ఆశీర్వాదంతో నన్నే భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దౌర్జన్యం, మహాపరాధం, అధర్మానికి పాల్పడే కంసుడు అని చెప్పినంత మాత్రాన నేను అపరాధినైపోతానా? నేను నా చేతులతో నా ప్రియమైన సోదరిని హత్య చేస్తానా? వద్దు దేవకి, నువ్వేం భయపడకమ్మా. ఈ ఆకాశవాణి మాటలు వ్యర్థం. దీనివల్ల నీ మీద నీ సోదరుడు కంసుని ప్రేమ ఏమాత్రం తగ్గదు.
కానీ నువ్వేమో నన్ను భగవాన్ కంసుడన్నావు కదా దేవకి. నేను ఎప్పుడూ ఒక మాట విన్నా. అదే ఒక భక్తుడి చావు తన భగవంతుడి చేతిలో జరిగింది. అప్పుడు తను ఎప్పటికీ శాశ్వతంగా ఆయన ఆశ్రమంలోనికి వస్తాడు అని విన్నాను. అందుకే నేను ఈ భగవంతుడు నిన్ను ఆశ్రయంలోనికి తీసుకుంటున్నాడు. కంస, దేవకి ఇప్పుడు నీ సోదరి మాత్రమే కాదు, నా ధర్మపత్ని కూడా. అలాగే అగ్నిని సాక్షిగా భావించి నేను ఆమెను కాపాడుతానని మాటిచ్చాను. అవును, మీ ఇద్దరి అగ్ని ప్రదక్షిణకు నేనే సాక్ష్యం. జీవన మరణాల్లో కలిసే ఉంటామని ప్రదక్షిణ చేశారు మీరు. జీవన మరణాల్లో కలిసి ఉండటం అలా ఎన్నడైనా ఎక్కడైనా జరుగుతుందా? వసుదేవా, నేను నీకు చెప్పాను కదా భయపడే అవకాశం ఇస్తానని. అవకాశాన్ని ఆసరాగా చేసుకుని మాహిష్మతి పారిపో. నీ మొదటి భార్యతో కలిసి జీవితాన్ని అనుభవించు. దేవకిని మర్చిపో. లేదంటే తనతో పాటు నీకు కూడా నేను అంత్యక్రియలు చేయవలసి వస్తుంది వసుదేవ. నాకు నా జీవితం గురించి భయమేమీ లేదు కంస మహారాజా. కానీ నేను జీవించి ఉండగా దేవకికెవరూ కూడా అపాయం తలపెట్టలేరు. నువ్వు నీ భగవంతుడితోనే యుద్ధానికి తలపడుతున్నావు. అది నీ అజ్ఞానం వసుదేవ. అయినా ఏం పర్వాలేదు. భగవంతుడు దయామయుడు అంటారు. తన భక్తుడిని తన ఆశ్రయంలోనికి తీసుకుంటాడు. వసుదేవా, మహారాజా, దేవకి, పరమాత్ముడి కంసుడి కరవాలం ఇప్పుడు పదును కోల్పోయినట్టుంది. ఇతను మనిషా లేక రాక్షసుడా? వసుదేవా, పైకొచ్చాయి, పైకొచ్చాయి. చూడు, నేను నీ భార్యను హతమార్చడానికి వెళుతున్నాను. పైకొచ్చాయి, పైకొచ్చాయి. నీకు అగ్ని మీద ప్రమాణం. నన్ను అడ్డుకునే దుస్సాహసం చేస్తావా? భగవాన్ కంసుణ్ణి. మహారాజా, మహారాజా, నాకు తెలుసు దేవకి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో. నువ్వు చెప్పడం వల్లే ఇదివరకు నేను అతనికి ప్రాణభిక్ష పెట్టాను. అయినా అతని ప్రకృతిలోనే మృత్యువు రాసి ఉంది. భగవంతుడు కూడా స్వయంగా అతన్ని కాపాడలేడు. మహారాజా, వద్దు, వద్దా? వద్దు. వద్దు. అలా అయితే భగవంతుడు కంసుడు మిమ్మల్ని ఇద్దరిని హతమార్చడు. మీకు ముక్తిని ఇస్తాడు. ప్రజలందరి ఎదుట మీకు ముక్తిని ఇస్తాడు.
దేవకి వదిలో, తన్ను వదిలిపెట్టావు కంస. క్షమించు సోదరి, నేను నిన్ను అత్తవారింటికి సాగనంపలేకపోయాను. నిన్ను శ్మశానానికి సాగనంపుతాను, నీ చితి వరకు. తిను, నువ్వు కూడా తిను. అలాగే నువ్వు కూడా. ఇంత ఎక్కువ వెన్నా? అవును. ఇక మీకు ఎంత కావాలంటే అంత వెన్న తినొచ్చు. ఇక తినండి. మీరంతా మరిచిపోయారా? ఈ గోకులంలోని పాలు వెన్న అన్నింటి మీద కంస పరమాత్మకే హక్కుంది. ఏమైంది? మీరు వెన్న ఎందుకు తినడం లేదు? వెన్న తినండి. అమ్మా, మేమీ వెన్న కోసం ఆశపడకూడదు. ఎందుకంటే ప్రతి వెన్న ముద్ద మీద భగవాన్ కంసుడికి అధికారం ఉంది. లేదు లేదు, అదేం లేదు. మీరెందుకు లేచారు? పిల్లలు పిల్లలు వినండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా. బాబు, నేను చెప్తున్నాను కదా, ఏమీ జరగదు. కొంచెం తినండి. తిను. వద్దు. నువ్వు తిను. వద్దు. కొంచెం తిను, ఏం కాదు. తీసుకో. పిల్లలు వినండి. పిల్లలు పిల్లలు తనకంటూ సంతానమే లేకపోయినా ఆ స్త్రీ మనసులో ఇతరుల పిల్లల విషయంలో ఇంతటి బాధ. యశోదా, యశోదా, ఏమైంది యశోదా? నువ్వు బాగానే ఉన్నావా? నాకు పిల్లల్ని చూసుకోవడం రాదు, అందుకే దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వలేదు. లేదు యశోదా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది తప్పు. అసలు నీలో ఎంతటి మమకారం ఉందంటే, నువ్వు ఒక్కసారి ఏదైనా మొక్కని నాటితే అది జీవితంలో ఎప్పుడూ ఎండిపోదు. అదే గనక అయినట్టయితే పిల్లలు ఇవాళ నా చేత్తో వెన్న తినకుండా వెళ్లేవారు కాదు. ఆ గోపబాలులు నువ్వు తక్కువ ప్రేమ చూపించడం వల్ల కాదు, కంసుడంటే భయం కారణంగా వెన్న తినకుండా వెళ్ళిపోయారు. అదే నా బిడ్డ అయితే గనక ఎవరికి భయపడేవాడు కాదు కదా. తప్పకుండా తను నా చేత వెన్న తినుండేవాడు. నందబాబు, 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 అక్రూర వారు వచ్చారు. ప్రణామాలు నందబాబు. అక్రూరుల వారు, నేను వింటున్నదేంటి? ఆ కంసుడు దేవకీదేవిని, మిత్రుడు వసుదేవుణ్ణి బందీలుగా చేశారట. కేవలం బందీలనే చేయడం లేదు నందబాబా, మధుర ప్రజల ఎదుట వసుదేవ మహారాజుని అలాగే దేవకీ మహారాణిని హత్య చెయ్యబోతున్నాడు. పరమాత్ముడు కంసుడికి, 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 పరమాత్ముడు కంసుడికి. నన్ను భగవంతుడు అనకండి, నన్ను భగవంతుడు అనకండి. అక్కడ ఆకాశంలో కూర్చున్న దేవుళ్ళు భగవంతుడనే పదవిని లాక్కున్న దగ్గర నుంచి నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు. ఆకాశవాణి అని చెప్పి నా ప్రియమైన సోదరి దేవకిని నాకు శత్రువుని చేశారు. అపరాధిని నేను కాదు సోదరి, ఆ క్షీరసాగరంలో నివాసం ఉండే చక్రధారి విష్ణువే. భగవంతుడు నీకొక అవకాశం ఇచ్చాడు కంస మహారాజా మారడానికి. నువ్వు గనక జీవించి ఉండాలనుకుంటే ఆ అధర్మాన్ని వదిలేసేయి. నువ్వు స్వయంగా మృత్యుముఖంలో నిలబడి ఉన్నావు, అయినా నా మరణం గురించి మాట్లాడుతున్నావు. సాహసం, దీన్నే సాహసం అంటారు.
ఎవరు జీవించి ఉంటారో ఎవరు మరణిస్తారో అది భగవంతుడు నిర్ణయిస్తాడు. మూర్ఖుడా! అయినా ఇంతటి సాహసం చేసినందుకు వసుదేవ మహారాజుకి పురస్కారం అందచేయాలి అంటే మరణ శిక్ష విధించాలి. మోక్షాన్ని ప్రసాదించాలి. మరి మోక్షం కోసం భగవంతుడు అవతారం ఎత్తవలసి ఉంటుంది.